అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీరాముని దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, అందుకని ఫ్రెష్ అయిపోయి వచ్చి ఒక కాటన్ టాప్ అనేది వేసుకున్నాను. ప్రసాదాలన్నీ రెడీ చేసుకోవాలి కదా, చీరతో అయితే హడావిడిగా ఉంటుందని ముందుగా అయితే ఇలా రెడీ అయ్యాను. రెడీ అయిపోయి ఇంకా సోమవారం కోసం అయితే వడపప్పు నానబెట్టుకున్నాను. పులిహోర కూడా చేస్తున్నాను. దానికోసం ప్రిపరేషన్ అయితే చెయ్యాలి కదా. ముందుగా అయితే వడపప్పు త్వరగానే నానిపోతుందని ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను. వడపప్పు నానబెట్టేసి ఇంకా ఇంట్లో సోమవారం కోసం అయితే కొంచెం పానకం చేస్తున్నానండి. ముందుగా బెల్లాన్ని అయితే తురిమేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మిరియాలు యాలకులు కూడా దంచేసి చక్కగా ఒక చిన్న రోలు తీసుకుని దాంట్లో దంచాను. దంచితే మెత్తగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి చిన్న రోట్లో అయితే మిరియాలని యాలకుల్ని దంచేసాను. చక్కగా మెత్తగా చేసుకుని ఒక దాంట్లో వాటర్ వేసుకుని కొద్దిగా అయితే పానకాన్ని చేసుకున్నాను. మిగతా బెల్లాన్ని మిరియాలను పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే బెల్లం తురుముతున్నాను అనమాట. సిద్ధం చేసుకుంటున్నాను. హడావిడి లేకుండా ఉంటుంది. ముందుగా మనమైతే ఇంట్లో పూజ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చక్కగా నానిపోయింది. ఇప్పుడైతే పెసరపప్పుని చేసుకున్న పానకాన్ని తీసుకెళ్ళి స్వామికి నివేదించి పూజ అనేది చేసుకున్నాను. నా దగ్గర శ్రీరాముని ఫోటో అయితే లేదండి, అయినా కూడా నేను శ్రీకృష్ణుడినే శ్రీరామునిగా తలిచి ఆయనకి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. మిగతా పానకానికి అయితే ఒక దాంట్లో వాటర్ పట్టేసుకుని క్యాన్లో అయితే తర్వాత నేను అందులో చక్కగాను తురిమిన బెల్లము ఇంకా మిగతా మిరియాలు యాలకులు వేసి కలిపేసుకున్నాను. కొంతమంది సోప్ కూడా వేస్తారు, నేను అలా వేయలేదండి. ఇలాగా చేశాను అనమాట. నాకు ఈ క్యాన్ బెటర్ అనిపించింది. కొంతమంది బిందెతో తీసుకెళ్తారు, నేనైతే ఇలాగా హ్యాండిల్ ఉంది కదా అని చెప్పేసి ఇలా తీసుకొస్తారు కదా, మనం తీసుకెళ్ళిన పానకము ఇంకా అందరి పానకం కలిపి అందరికీ పంచుతారు. ఇదిగోండి ఫైనల్గా అయితే పానకం రెడీ అయిపోయింది. నేను పులిహోర కోసం అయితే అన్నం కూడా ఉడికిస్తున్నాను. ఇందులో ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను. లెమన్ కూడా నేను చక్కగా పిండి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది. వడపప్పు ఇంకా పానకము చలివిడి ఇది కంపల్సరీ కదా. పులిహోర అందరికీ పంచడం కోసం అయితే తీసుకువెళ్తున్నాను. మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. పులిహోర కోసం అయితే తాలింపులన్నీ రెడీ చేసుకున్నాను. ఇది లెమన్ పులిహోర కనుక మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ లెమన్కి మనకి కారం ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది, పుల్లగా ఉంటుంది కదా. కరివేపాకు అయితే నేను ముందుగా వేయనండి, ఎందుకంటే మాడిపోతుంది కదా, అందుకని లాస్ట్లో కొంచెం వేస్తాను. ఆ వేడికి అది చక్కగా మగ్గుతుంది. ఇంక ఇందులోనే నేను పసుపు అనేది వేసుకుంటాను. కొంతమంది అన్నంలో వేస్తారు, నాకు పచ్చిగా అనిపిస్తుంది, అందుకని నేను పోపులో వేస్తాను. ఏంటంటే శ్రీరామనవమి సండే వచ్చింది, మార్నింగ్ మనం పూజ చేసుకున్నాం కదా, ఈవినింగ్ నాన్ వెజ్ తినొచ్చు అని అనుకుంటారు, కానీ అలా చేయకూడదండి. ఈరోజు పండగ కదా, అందులోనూ కళ్యాణానికి వెళ్ళొచ్చి నాన్ వెజ్ అనేది తినకూడదు. అది దేవుని కళ్యాణం కనుక మనం కళ్యాణంలో పాల్గొంటాం కనుక అదే చూస్తాం, ఇంకా అక్షంతలు అవన్నీ వేసుకుంటాం కనుక నాన్ వెజ్ అనేది తినకూడదు. ఇదిగోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మనకి సాల్ట్ అనేది తక్కువ అయితే కనుక వేసుకోవాలి. తర్వాత లెమన్ అనేది మనం లెమన్ పిండుకున్నాం కదా, ఆ లెమన్ కూడా అందులో వేసుకోవాలి. పూజకి కావాల్సిన సామాను అంతా ఇలా సర్దేసుకున్నాను. చక్కగా కొబ్బరికాయ అన్నీ సర్దేసుకుని ఇంకా రెడీ అయిపోయినాయి. మా బాబు కూడా రెడీ అయిపోయి అల్లరి చేస్తున్నాడు అనమాట. అమ్మ ఇవేంటి ఏంటని. ఫైనల్ లుక్ అయితే ఇదేండి. ఇంకా గుడికి వెళ్ళొస్తాము. బాయ్ అండి. అందరూ సబ్స్క్రైబ్